హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో నా వీడియోస్ కనుక ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా థంబ్నెయిల్ చూసి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను నేను. అదేంటంటే, సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మనకు ఏమేం కావాలి, ఎవరు ఏమనుకుంటారు, హస్బెండ్ సపోర్టు, అత్తయ్య వాళ్ళ సపోర్టు, అమ్మ వాళ్ళ సపోర్టు, బయట జనాలు ఏమనుకుంటారు, ఇన్ని డౌట్స్ ఉంటాయి కదా మనలో. చాలా క్వశ్చన్స్ అనమాట, మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ లాగా ఉంటుందన్నమాట. సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనేసి అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు ఏమనుకుంటారో అనేసి పక్కన పెట్టేసేయండి. మీరు ఒకసారి సోషల్ మీడియాలోకి దిగాలి అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి కానీ, స్నాప్చాట్ కానీ మనం అన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఎఫ్బీ కానీ. సో ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు మనము సోషల్ మీడియాలోకి దిగాలంటే అసలు స్టార్ట్ చేయొద్దు. భయపడితే అసలు స్టార్ట్ చేయొద్దు, భయపడకుండా స్టార్ట్ చేయాలన్నమాట. ఆ ధైర్యం ఫస్ట్ ఎవరికి ఉండాలి? యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఉండాలి, అంటే మనకి అన్నమాట. అంటే నాలాగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకన్నమాట ఉండాలి అన్నమాట ఆ ధైర్యం. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలంటే మనకి ఏమేం కావాలి? ఒక మొబైల్ ఫోన్ కావాలండి, ఒక స్మార్ట్ మొబైల్ ఫోన్ కావాలి మనకి. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడని వాళ్ళు ఎవ్వరూ లేరు. స్మార్ట్ మొబైల్ ఫోన్స్ అయితే ప్రతి ఒక్కరూ వాడుతున్నారు కదండి. సో మొబైల్ ఫోన్ అయితే మనకి కావాలన్నమాట. సో మొబైల్ ఫోన్తోనే స్టార్ట్ చేయండి. అదేదో మనం పెద్ద బయటకు వెళ్ళి డబ్బులు కొనుక్కొచ్చుకునే పనేం లేదు కదా. ఆల్రెడీ మనకి డబ్బులు కొనే ఉంటుంది ఆ ఫోను. ఆ ఫోన్తోనే మనం యూట్యూబ్ స్టార్ట్ చేయండి. నేను కూడా అంతే, నా దగ్గర ఉన్న ఫోన్తోటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా నేను ఆ ఫోన్తోటే మీకు వీడియోస్ పెడుతూ ఉన్నానన్నమాట. సో ఇదన్నమాట. ఫస్ట్ ఎవరి సపోర్ట్ ఉండాలి మనకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే? ధైర్యం అయిపోయింది కదా, ఇప్పుడు సపోర్ట్కి వద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే తప్పకుండా. అండ్ మన ఫ్యామిలీ, అమ్మ వాళ్ళది కానీ అత్తయ్య వాళ్ళది కానీ తప్పకుండా మెయిన్ సపోర్ట్ ఉండాలి. అండ్ మెయిన్గా వచ్చేసి అత్తయ్య వాళ్ళది, అమ్మ వాళ్ళది పక్కకు పెడితే మన హస్బెండ్స్కి, ఎందుకంటే అత్తయ్య వాళ్ళు కాను, అమ్మ వాళ్ళు కాను, కొంతమంది స్టడీ చేసి ఉంటారు, కొంతమంది స్టడీ చేయని వాళ్ళు ఉంటారు. గవెందుకు నాన్న మీరు అలా ఇలా అనేసి మనకు తెలిసిన విషయాలు కదా. సో అలా ఉంటారు కాబట్టి మా బాబు లేచేసాడనమాట. సో వీడియోలోకి చూస్తావా నువ్వు? చూడు. సో మా బాబు లేచేశాడు, వీడియో చేస్తున్నప్పుడు లేచేశాడనమాట. సో అందుకే నేను మా బాబు ఉన్న ప్లేస్లోనే వీడియో చేస్తాను. ఎందుకంటే తను లేస్తే మళ్ళీ నాకు సౌండ్ లేకుండా లేస్తాడు, ఏడవకుండా లేస్తాడనమాట. అందుకనేసి భయం వేసి నేను వీడియో తనున్న రూమ్లోనే చేస్తానన్నమాట. సో లేచేశాడు. అండ్ సో చెప్తున్నాను కదా, తప్పకుండా మన హస్బెండ్ సపోర్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మన హస్బెండ్ సపోర్ట్ ఉండాలన్నమాట. హస్బెండ్ సపోర్ట్ ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనమాట, ఏమైనా చేయొచ్చు. అంటే మనం ఏమైనా చేయొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అంటే ఏదో కాదండి. మంచి వీడియోస్ చేయాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి, మనము పీపుల్స్కి మంచి విషయాలు చెప్పాలి. సో అలా అయితే మన హస్బెండ్స్ ఎందుకు వద్దంటారండి? అలా కాబట్టి సో మనకైతే వీళ్ళ ధైర్యం అయితే కంపల్సరీ ఇంపార్టెంట్, మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సపోర్ట్ వచ్చేసి హస్బెండ్ వచ్చేసి. అండ్ ఇప్పుడు నేను చూడండి ఇంట్లోనే ఉంటున్నాను. ఇప్పుడు బాబు పెద్ద అయ్యేంత వరకు నేను ఇంట్లోనే ఉండాలి. యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటే తప్పేంటి? అండ్ మనం మంచి మంచి వీడియోస్ డైలీ చేసే వీడియోసే పెడితే తప్పేంటి? జనాలు చూస్తారు, వాళ్ళకి నచ్చితేనే చూస్తారు, లేదంటే స్కిప్ చేస్తారు. దీంట్లో తప్పేముంది? లేదు కదా. సో మనం క్లమ్జీ వీడియోస్ అయితే అలా ఏం చేయట్లేం కదా. సో అవును, క్లమ్జీ వీడియోస్ ఏం చేయట్లేం కదా. సో అందుకనేసే మీరు మీ హస్బెండ్ సపోర్ట్ తప్పకుండా ఉండాలి, మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. సో ఇది వచ్చేసి సెకండ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదండి, మంచి కంటెంట్ తీసుకోండి. మీరు మంచి కంటెంట్ తీసుకుంటే ఏం బాగుంటుంది. మీరు కుకింగ్ కానీ, వ్లాగ్స్ కానీ, డైలీ వ్లాగ్స్ కానీ, ఇప్పుడున్న పిల్లలు ఉన్నారు, పిల్లల గురించి కానీ, లేదంటే ఫన్నీ వీడియోస్ కానీ, మీ వీడియోస్ చూస్తే జనాలు ఫుల్ హ్యాపీగా ఫీల్ కావాలన్నమాట, నవ్వుకుంటారనమాట.
సో అలాంటి వీడియోస్ కానీ సో చెయ్యండి అనమాట. మా బాబు కూడా చెప్తాడంట, పెద్ద బాబు చెప్పేస్తాడు, స్కూల్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు చిన్న బాబు చెప్తాడంట. సో నువ్వు కూడా చెప్తావా? సో ఇలా ఉంటుందన్నమాట. సో చెయ్యండి, నో ప్రాబ్లం అనమాట. మీరు మంచి కంటెంట్ తీసుకొని చెయ్యండి అనమాట. అండ్ ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకునేదంటే ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, అసలు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే నేను యూట్యూబ్లో వచ్చేస్తాను, వాళ్ళు వీడియో చూసి ఏమనుకుంటారో, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, వీళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, మా చుట్టాలు ఏమనుకుంటారో, ఇంకా ఎవరెవరో ఏమో ఏమో అనుకుంటారేమో అనేసి అస్సలు మైండ్లోకి వెళ్ళి తీసేసేయాలండి. ఎవరు ఏమనుకుంటే మనకేంటి, మనం తప్పు చేయట్లేదు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి, మన వీడియోస్ మనం చేసుకుంటూ పోవాలి, అంతే. దట్స్ ఇట్. నువ్వు ఇవ్వాల్సిన కంటెంట్ నువ్వు ఇచ్చేసేసుకోవాలి. సో ఇదన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది వచ్చేసి సో నీకు అవసరమా? ఇప్పుడు చూడండి, మా బాబు మధ్యలో వీడియో చేస్తుంటే లేసాడు. సో మా బాబుని పట్టుకొని నేను వీడియో మీకు ఇన్ఫర్మేషన్ వీడియో ఇస్తున్నాను. అది మన ఇష్టం అండి, మన ఓపిక, మన పేషెన్సీ. పిల్లలను పట్టుకొని అంతా అవసరం ఆ వీడియోస్ చేయడము అనేసి అనుకుంటారు. ట్రెండింగ్లో ఉన్న సాంగ్కి మనం షార్ట్ వీడియో కంపల్సరీ చేయాలి. ట్రెండింగ్లో ఉన్నదానికి నేను ఎలాగో టైం సెట్ చేసుకుంటాను, షార్ట్ వీడియో చేసేస్తాను. నేను షార్ట్ వీడియోస్ ఉండాలి, లాంగ్ వీడియోస్ ఉండాలి కాబట్టి సో చేస్తాను, అది నా ఇష్టం. కానీ నేను వేరే వాళ్ళతో వీడియోస్ చేయట్లేదు కదా, నా ఫ్యామిలీ తోటి, నా ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మా హస్బెండ్ తోటి, నా పిల్లలతోటి నేను వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు ఇక్కడ. సో క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి. మనకి అవన్నీ పట్టించుకోవద్దండి. మనం అస్సలు పట్టించుకుంటే ఇంకా మనం పట్టించుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. అందుకనేసే నేను చెప్పేది ఒక్కటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మైండ్లో నుంచి తీసేసిన తర్వాతనే మీరు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఇది వచ్చేసి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. ఇవి అయిపోయిన తర్వాత గ్రో అవుతున్నా కొద్దీ స్టార్టింగ్లో ఎవరు ఏమన్నారండి, బాగానే పెడుతున్నా వీడియోస్, యూట్యూబ్ స్టార్ట్ చేసావా, మెల్లిమెల్లిగా మనది యూట్యూబ్ గ్రో ఉంటే స్టార్టింగ్ నుంచి బాగానే ఉంది అనేసి అంటారు. ఒకసారిగా మనకి సబ్స్క్రైబర్స్ పెరగగానే మనము చెప్తాం కదా, ఎందుకంటే జనాలే చూస్తారు కాబట్టి మనం వాళ్ళకే మాకు ఇలా జరిగింది, నాకు ఇది వచ్చింది అనేసి నాకు ఈ పిన్ వచ్చింది యూట్యూబ్ నుంచి అని మనం చెప్తాం కదా. సో అలా డబ్బులు వచ్చేస్తున్నాయా, ఇంకేం, ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు సంపాదించేస్తున్నారు, ఇంకేం మీకు ఇంకా గ్రేట్ ఇంకా అనేసి అంటారు. సో వాళ్ళకి తెలీదు వెనకాల ఉన్న కష్టం అసలు ఏం తెలీదు కానీ ఈజీగా మాట్లాడేస్తారు. పెట్టిన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడేమో ఒక విధంగా అంటారు, వీడియోస్ చూసి అబ్బా హస్బెండ్ చూసారా ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారని కొంతమంది అనుకుంటారు. సో తర్వాత డబ్బులు ఇద్దరు సంపాదిస్తున్నారు కదా, ఇంట్లో ఉండే ఆవిడ సంపాదిస్తుంది, బయటకి వెళ్ళి మీరు సంపాదిస్తున్నారు. సో ఇలా మాట్లాడతారనమాట. సో అందుకనేసి జనాల మాటలు ఎప్పుడు పట్టించుకోవద్దు. ఈ చెవులో నుండి విని ఈ చెవుల నుండి వదిలేసేయాలన్నమాట. అలా వదిలేస్తేనే మనకి లైఫ్ ఉంటుందండి, లేకపోతే ఉండదు. సో ఇదన్నమాట. సో మీరు ఏమైనా అనుకోండి, ఇంత డైరెక్ట్గా చెప్పేస్తుంది ఏంటి అనేసి అనుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే చెప్తున్నాను, చాలామంది ఇట్లా లోపల బాధ పెట్టుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయాలా వద్దా, ఏ పని యూట్యూబ్ అనే కాదు, ఒక బిజినెస్ అయినా ఒక ఏదైనా సరే ఒక ధైర్యంగా ముందు ఒక స్టెప్ వేయాలన్నమాట. స్టెప్ బై స్టెప్ అది ముందుకు వెళ్తూ ఉంటుంది. సో అదనమాట నేను చెప్పేది ఇన్ఫర్మేషన్. సో నాకు కూడా ఇలాంటివి చాలామంది అన్నారనమాట. సో అందుకనేసే నేను కూడా చాలా ఎమోషనల్గా అయిపోయి చెప్పేశాను, ఏమనుకోకండి. సో ఇలాంటివి మాత్రం పట్టించుకోకండి ఫ్రెండ్స్. అస్సలు నా ఛానల్ చూసేవా ప్రతి ఒక్కరు అస్సలు పట్టించుకోవద్దు. మీరు ఒకవేళ చూసే వాళ్ళలో ఎవరైనా దీంట్లో ఎవరైనా ఛానల్ చూసే వాళ్ళలో ఎవరైనా నాలాగే ఇంకా మానిటైజేషన్ అయ్యి ఇంకా ఛానల్ ఉంటే సో తప్పకుండా కామెంట్ చేయండి, ఇది కరెక్టా కాదా, నేను చెప్పింది కరెక్టా కాదా అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను రిప్లై ఇస్తాను అండ్ మీకు కావాల్సిన డౌట్స్కి రిప్లై కూడా ఇస్తాను.
సో ఇదన్నమాట. మా బాబుకైతే ఇంకా మా బాబు గురించి చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మా బాబుకి చిన్న చిన్న వర్డ్స్ వస్తున్నాయి, మాట్లాడుతున్నాడు అండ్ పాకుతున్నాడు. అండ్ నేను కిచెన్లోకి వెళ్తే కిచెన్లోకి ఎక్కడికంటే అక్కడికి ఈజీగా వచ్చేస్తున్నాడు. బాబుని కూడా హ్యాండిల్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో నాకు వీలైనప్పుడల్లా పోస్ట్ చేస్తున్నాను. ఇలా జరుగుతుందన్నమాట. సో నాకు అవసరం అంటే అవసరమే అనమాట. అది నా లైఫ్ నా ఇష్టం అనమాట. అంతే కదా అండి, ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టమే కదా. మనం బాగాలేకపోతే మనకు ఒక రోజు ఎవరు వచ్చి ఏం పెట్టరు, అన్నం పెడతారా అండి? పెట్టరు. ₹1 ఇస్తారా? ఇవ్వరు. సో నీకు నువ్వే ఏది చేసుకున్నా నీకు నువ్వే. అందుకనేసే మీకు మీరే కాబట్టి మీరైతే తప్పకుండా ఇలా మోటివేట్ అవుతారనేసి చాలామంది ఈ వీడియో చూసి మోటివేట్ అవ్వాలనేసి నేను అనుకుంటున్నాను. తప్పకుండా మోటివేట్ అవుతారనుకుంటున్నాను. ఇది ఒక మోటివేషన్ వీడియో లాగా తీసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా. అండ్ నచ్చితే మాత్రం ఏమైనా ఎక్కువగా మాట్లాడితే, ఎమోషనల్లో ఎక్కువగా మాట్లాడితే ఏమనుకోకండి. ఒకవేళ నేను మాట్లాడింది నిజమే అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోని. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. రీచ్ అవుతే వాళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేషన్ వీడియో లాగా అవుతుంది, ఇచ్చిన వాళ్ళం అవుతాం మనము. సో ఒకరికి మంచి చేయాలి కానీ ఒకరికి బాగుపడద్దు అనుకునే వాళ్ళకి వాళ్ళే బాగుపడకుండా అవుతారు. కానీ మనమైతే మంచిగా వాళ్ళు ఎంత అనుకుంటా ఉంటే మనం మంచిగా అంతా అవుతూ ఉంటాము. మనం ఇలాగే అనుకోవాలన్నమాట. సో ఇదన్నమాట వీడియో వచ్చేసి. తప్పకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇవన్నీ ఫాలో అవుతూ ఇవన్నీ సపోర్ట్ ఉంటే తప్పకుండా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి. యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని హాయిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకేమైనా యూట్యూబ్కి సంబంధించినవి కానీ, పర్సనల్ లైఫ్కి సంబంధించినవి కానీ, మా బాబు ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేశాను ప్రెగ్నెన్సీ మూమెంట్లో. సో దానికి సంబంధించిన వీడియోస్ కానీ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా మీకైతే నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాబు లేచేసాడు. ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, వీలైతే మళ్ళీ చెప్తాను. సో అంతవరకు వచ్చేసి అయితే బాయ్ బాయ్ ఫ్రెండ్స్.